రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ముగిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరయ్యారు. పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన కాల్పులను కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పెహల్గాంలో ఉగ్రదాడి మృతులకు సిడబ్ల్యూసీ నివాళులర్పించింది. అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలని కీలక తీర్మానం చేశారు. అనంతరం సమావేశ వివరాలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బ్రీఫింగ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన విమర్శించారు. భద్రతా వైఫల్యంపై సమగ్ర విశ్లేషణ జరగాలన్న కేసీ వేణుగోపాల్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. పెహల్గాం దాడి నిఘా వైఫల్యమేనన్నారు. పెహల్గాంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేసీ వేణుగోపాల్. రైట్గా పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ముగిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరయ్యారు. పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన కాల్పులను కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పెహల్గాంలో ఉగ్రదాడి మృతులకు సిడబ్ల్యూసీ నివాళులర్పించింది. అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలనే కీలక తీర్మానం చేశారు. అనంతరం సమావేశ వివరాలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బ్రీఫింగ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన విమర్శించారు. భద్రతా వైఫల్యంపై సమగ్ర విశ్లేషణ జరగాలన్న కేసీ వేణుగోపాల్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. పెహల్గాం దాడి నిఘా వైఫల్యమేనన్నారు. పెహల్గాంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేసీ వేణుగోపాల్. రైట్గా పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ముగిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరయ్యారు. పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన కాల్పులను కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పెహల్గాంలో ఉగ్రదాడి మృతులకు సిడబ్ల్యూసీ నివాళులర్పించింది. అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలని కీలక తీర్మానం చేసింది. అనంతరం సమావేశ వివరాలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బ్రీఫింగ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన విమర్శించారు. భద్రతా వైఫల్యంపై సమగ్ర విశ్లేషణ జరగాలన్న కేసీ వేణుగోపాల్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. పెహల్గాం దాడి నిఘా వైఫల్యమేనన్నారు. పెహల్గాంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేసీ వేణుగోపాల్.